ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన ఎన్నికల లేదంటే యావత్ భారతదేశానికి సంబంధించిన ఎన్నికల అని చెప్పేసి ఒక డౌట్ అన్నది ఆల్మోస్ట్ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లోనూ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లోనూ వినిపిస్తా ఉంది. అందరికి వస్తూ ఉంది డౌట్. ఎందుకు ఏంటి అంటే హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్స్కి ఎన్నికలు జరుగుతున్నమాట వాస్తవమే. అయితే 150 డివిజన్లకు గాను ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు కార్పొరేట్ అభ్యర్థులు ఎంతమంది, ఆయా పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీలు ఎంతమంది, ఎమ్మెల్సీలు ఎంతమంది, ఇలా కౌంట్ చేసుకుంటా పోతే వీళ్ళే వేలల్లో కనిపిస్తా ఉన్నారు. మీరు విన్నది నిజమే, వీరే వేలల్లో కనిపిస్తా ఉన్నారు. చోటా మోటా నాయకుల నుంచి ఢిల్లీ వరకు ఉన్న నాయకుల వరకు మొత్తం కూడా హైదరాబాద్ గల్లీల్లోనే ఉంటా ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే నాకు గ్రౌండ్ రిపోర్ట్ వైజ్ మొత్తం కూడా చెక్ చేస్తే అనిపించింది ఒకే ఒకటి. ఇప్పుడు జరుగుతున్నది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎన్నికే అయినప్పటికీ దాని ఫలితాలు మాత్రం ఏకంగా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే దాని ఫలితాలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళే మేయర్ పీఠం అధిరోహించడానికి 90% అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కానీ వాళ్ళకి అది కాదు కావాల్సింది, మినిమం 100 కావాలని చెప్పి వాళ్ళు కౌంట్ పెట్టుకుంటా ఉన్నారు. ఏది 150 డివిజన్లలో 100. గతంలో 99 గెలుచున్నారు, ఒకటి వచ్చాక 5 ఓట్లు 10 ఓట్లతో ఒకటి మిస్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇంకా సెంచరీ అనుకున్నారు. బట్ ఈసారి అలా కాదు, సెంచరీ దాటాలి. సెంచరీ కనుక దాటకపోయిన పక్షంలో ఎక్కడ వాళ్ళు సీట్లు తగ్గుతాయో, ఎక్కడ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందో, దానివల్ల అవతల వాళ్ళు ఎక్కడ పుంజుకుంటారో అన్నటువంటి ఒక భయం అధికార పార్టీలో మొదలైంది. అధికార పార్టీలో భయం ఎందుకు మొదలైందో తెలుసా? ఇప్పటికే అసంతృప్తులుగా ఉన్నటువంటి చాలా మంది బీజేపీకి టచ్లో ఉన్నారు. ఆల్రెడీ గతంలో తెలంగాణ ఉద్యమం అంటే ముందుండి ఉరికించినటువంటి వారిలో స్వామి గౌడ్ ప్రథమ వరుసలో ఉంటారు. అటువంటి స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్ గా పనిచేసిన తర్వాత ఆయన ఏమయ్యాడు ఏంటి అన్నప్పుడు రాజకీయ పరంగా స్తబ్దుగా ఉండిపోయాడు. జస్ట్ 1 or 2 days బ్యాక్ బీజేపీలో అగ్ర నాయకులతో కలగలిపి ఆయన జాయిన్ అవటం జరిగింది. ఈయన జాయిన్ అయ్యాడు, ఓకే. ఆ తర్వాత ఆయన అన్న మాటలు ఉన్నాయి చూసారా, అది ఇప్పటికి టీఆర్ఎస్ కి చాలా ఇబ్బందిగా మారుతా ఉంది. ఏమన్నాడంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల ఒక్కల వల్ల రాలా తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు, ముందుండి కొట్లాడింది ఎవరు, పోట్లాడింది ఎవరు. కానీ ఈరోజు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు, అధికారంలో ఉండి అధికారాన్ని చలాయిస్తున్నది ఎవరు ఏంటని లెక్కలేసుకుంటా పోతే ఎన్నో ఉన్ని నేను చెప్పాల్సినవి. సమయం వచ్చినప్పుడు చెప్తా అన్న వేలు సన్నిహితుల దగ్గర అన్నాడు. బట్ బయటకు వచ్చినప్పటికి జస్ట్ 1 or 2, 3 డైలాగ్స్ మాత్రమే కొట్టున్నాడు. సో స్వామి గౌడ్ తర్వాత అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి మసూదనాచారి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి, సైలెంట్గా ఉన్నాడు. ఆయన కూడా నెక్స్ట్ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ నుంచి అసంతృప్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ పార్టీలో ఉంటే ఇంక ఎదుగుదల ఉండదు, అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళు లాగేసుకున్నారు, మనం వెళ్ళని ఇంక అక్కడ మనకు కొత్తగా ప్లేస్ ఏమి ఉండదు కాబట్టి పుష్పక విమానంలా ఈరోజు అందరికీ కనిపిస్తూ ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్తే ఖచ్చితంగా అగ్రతాంబూలం దొరుకుతుందని చెప్పేసి భావించి ఏకంగా విజయశాంతి కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికైనా సరే ఆ వార్త కూడా రావచ్చు. సో విజయశాంతి కాంగ్రెస్ సైడే. విజయశాంతి ఎవరు? గతంలో సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఆమె మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వస్తారు అని అంటూ ఉన్నారు. సో టీఆర్ఎస్కి సంబంధించేసి ఆమెకు మొత్తం తెలుసు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత రఘునందన్ రావు గతంలో టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాల వల్ల ఇతను బయటకు వచ్చి బీజేపీ స్టాండ్ తీసుకొని దుబ్బాక నుంచి 2 సార్లు కంటెస్ట్ చేసి ఇదిగో మొన్న 3వ సారి కంటెస్ట్ చేసి మళ్ళీ గెలిచున్నాడు. అంటే మొన్న 2 సార్లు గెలవాల, మొన్న గెలిచాడు. అంటే దీని అర్థం ఏంటి, ఎవరికైతే టీఆర్ఎస్ నాయకులతో మంచి సత్సంబంధాలు గతంలో ఉన్నాయో, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో గతంలో కీలకంగా పనిచేశారో వారికి బీజేపీ అగ్రతాంబూలం ఇస్తూ ఉంది అన్నది నిజం ఈరోజు కనిపిస్తా ఉంది. ఈవెన్
గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసి మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఆ తర్వాత టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ సైడ్ చూశారు? అధికార పార్టీ సైడే చూశారు. అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే అధికార పార్టీ సైడే చూస్తారు. సో ఆ వేలో అధికార పార్టీలోకి రాగానే వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏదో అలా ఉండిపోతా ఉన్నారు. వారు సైతం ఎదగాలి అంటే కనిపిస్తున్న పార్టీ బీజేపీ. ఈ వేలో ఎవరైతే పదవులతో ఖుషీగా ఉన్నారో వాళ్ళు కాకుండా పదవులు లేక బట్ మంచి ప్రజాబలముండి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు బీజేపీకి కావాలి. మరి బీజేపీకి ఇప్పుడు ఏమని రావాలి వాళ్ళు అంటే దుబ్బాక ఉప ఎన్నికలో గెలిస్తే కాదు, మీరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 150 డివిజన్లలో కనీసం 30 స్థానాలు గెలిచినట్టయితే మీ స్టామినా ఏంటో తెలుస్తుంది. అప్పుడు నాతో పాటు మరికొంతమందిని తీసుకువస్తారని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరికొన్ని పార్టీల వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వేళ మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ప్రచారం చేయాల్సి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ప్రచారం చేస్తారా, అధికారంలో లేని వాళ్ళు ప్రచారం చేస్తారా, అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రచారం చేస్తారా? అధికారం ఉన్నా లేకున్నా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రచారం చేయాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసే వాళ్ళు ఎవరు ఏంటని మీరు గమనించండి. అయితే ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు లేదా మంత్రులు, మరలా వీరిలో కూడా కొంతమంది డ్రాప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ప్రచారం చేయకుండా. మరి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, లేదు అంటే మాజీ మంత్రులు ఏమైపోయారు? వీళ్ళంతా కూడా స్తబ్దుగా ఉన్నారు. ఏం జరుగుతుంది ఏంటని మొత్తం గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి బీజేపీ వాళ్ళు ఇస్తున్నటువంటి కౌంటర్ అని చూసారా? ఇవి చూసే చాలా మంది ఒక రకమైనటువంటి ధైర్యం తెచ్చుకొని ఎస్ టీఆర్ఎస్ కి సమవుజ్జి అంటే బీజేపీయే. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ వాళ్ళు గెలిచింది ఒకే ఒక్క సీటు రాజాసింగ్. ఆయన సైతం అలాగే స్టాండర్డ్ గా ఉన్నాడు తప్ప మిగతా మిగతా టీడీపీ వాళ్ళలాగో కాంగ్రెస్ వాళ్ళలాగో టీఆర్ఎస్ లో వెళ్ళి జాయిన్ కాలేదు కదా. అటువంటి బీజేపీలో మనం గనక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకి రాజకీయంగానో వేరే విధంగానో ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పేసి అంతా ఆలోచిస్తున్నారట. ఏది బీజేపీ సైడ్ వెళ్దామా అన్న ఆలోచనలో ఉన్నవారు. ఈ వేలో ఇక్కడ వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళకి సంబంధించి ఈ 30 స్థానాల గెలుపు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఉంటారు చూసారా, వారిని బీజేపీ సైడ్ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందన్నది నిజం. ఎందుకు ఈ నిజం అంటున్నానంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నాయకుడు ఎటు సైడ్ అయితే ఉంటారో కార్యకర్తలు అటు సైడే ఉంటారు. ఈ వేళ ఒక నాయకుడు జాయిన్ అవుతాడు అనగానే 100 మంది కార్యకర్తలు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, వేరే పార్టీలోకి. కార్యకర్తలు కదా ఏ పార్టీకైనా బలం. సో ఆ వేళ ఇప్పటికీ బీజేపీ క్యాడర్ ఉంది కొంతవరకు. ఇంకా క్యాడర్ కావాలంటే వేరే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు పదవుల్లో లేకుండా ఉన్నట్టయితే వారిని కనుక ఈ పార్టీలోకి తీసుకువస్తే అప్పుడు సరైనటువంటి గెలుపు అన్నది రుచి చూడగలుగుతామని చెప్పేసి బీజేపీలు అనుకుంటూ ఉన్నారు. అందుకే ఈ జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కన్నా జిహెచ్ఎంసీలో 30 స్థానాలకు పైగా కొట్టి కనీసం సెకండ్ ప్లేస్ అని కనుక సాధించగలిగితే, థర్డ్ ప్లేస్ అన్న ఉండి అక్కడ కౌన్సిల్లో కనుక గట్టి కనుక వాయిస్ వినిపించగలిగితే అప్పుడు మనమేంటన్నది ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా మన పార్టీలోకి వస్తే ఎటువంటి బెనిఫిట్ అన్నది ఉంటుందన్నది నాయకులకు తెలుస్తుంది అని చెప్పేసి ఈ వాయిస్ బలంగా వినిపిద్దామని అనుకుంటూ ఉన్నారట. ఎందుకంటే కంక్లూడ్ చేస్తా సింపుల్ గా, అధికార పార్టీలోకి చాలా మంది వలసల మీద వలసలు, టీడీపీ నుంచి వలసలు, కాంగ్రెస్ నుంచి వలసలు, వాళ్ళ నుంచి వలసలు, వీళ్ళ నుంచి వలసలు, మొత్తం ఒక పార్టీలోకి వెళ్ళిపోయారండి. అది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ ఎంత మందికి అని చెప్పి పదవులు ఇవ్వగలుగుతుంది? రాజకీయం అనగానే ఎవరైనా సరే నాతో సహా మీతో సహా ఎవరైనా సరే రాజకీయాలకు వెళ్తున్నారంటే అధికారం ఆశించే వెళ్తారు. ప్రజాసేవ చేయాలని సంకల్పం ఉన్నా సరే ఫస్ట్ అధికారం రావాలి కదా. సో అధికారం ఎంత మందికి అని చెప్పి ఇక్కడ అధికారం అనేది అకామిడేట్ చేయగలుగుతారు? అందరికీ చేయలేరు. కొంతమందికి హామీలు ఇచ్చి మళ్ళీ తర్వాత హామీలు నెరవేర్చలేకపోతారు. ఆటోమేటిక్గా ఈలోపు అసంతృప్తి అనేది పెళ్ళిపుకుతుంది. ఈ పెళ్ళిపుకినట్టు అసంతృప్తిని ఏ రకంగా మిగతా వాళ్ళు క్యాష్ చేసుకుంటారంటే ఈరోజు బీజేపీని చూడాలి. ఆ వేలో మన అక్బరుద్దీన్
పివి ఘాట్ గురించి, ఎన్టీఆర్ ఘాట్ గురించి మాట్లాడినప్పుడు కూడా గట్టిగా వాయిస్ రేస్ చేసింది కూడా ఇదే బీజేపీ. ఎందుకంటే సామాన్య ప్రజానికానికైనా, దివంగత నాయకులకైనా, ఇప్పుడు నాయకులకైనా, ఎవరికైనా సరే అంతమంగా అండగా నిలబడేది బీజేపీయే. మాది కుటుంబ పార్టీ కాదు, ఇది అందరితో కలిపి ఉన్నటువంటి పార్టీ. పదవులు ఒకళ్ళ సొంతం కాదు, అధికారం ఒక సొంతం కాదు, అంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందన్నటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ ని బలంగా తీసుకువెళ్తా ఉన్నారు. ఈ వేలోనే అంతా కూడా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, అదేవిధంగా కవిత గారిని, వీరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇది వచ్చేసి అలా కాదు, ఏ ఒక్క ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ నుంచి ఉండరు, కావాలని చూసుకోండి బీజేపీని చూపిస్తా ఉన్నారు. సో కుటుంబ రాజకీయాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా రాష్ట్రంలో అసంతృప్తిమైనటువంటి మిగతా నాయకుల్ని బీజేపీ సైడ్ టర్న్ చేయడానికి, అదేవిధంగా మాజీలై ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కకుండా ఏ పార్టీ మనకి సరిగ్గా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళంతా కూడా ఇటు సైడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయట. ఈవేళ శాసనసభ మాజీ స్పీకర్ మసూనాచారి పేరు వినిపిస్తా ఉంది. ఖమ్మం జిల్లా వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు పేరు వినిపిస్తా ఉంది. ఎందుకంటే నామా నాగేశ్వరరావుకి, తుమ్మల నాగేశ్వరరావుకి కొంచెం గ్యాప్ ఎక్కువ. ఇప్పుడు నామా ఆల్రెడీ మంచి లీడింగ్ లో ఉన్నాడు, ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన. సో మరి తుమ్మలు కూడా అదే విధంగా ఉండాలంటే కష్టం కదా ఆ పార్టీలో. సో వేరే పార్టీ చూస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. సో కన్ఫర్మేషన్ కాసమా, బట్ వార్త వస్తుంది ఆ విషయానికి సంబంధించి. అండ్ బట్ మెయిన్ విషయాలు కనుక కూడా పరిశీలించినట్లయితే కంక్లూడ్ చేద్దాం సింపుల్ గా. చాలా మంది దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీ సైడ్ చూస్తున్నట్టుగా ఉంది. కానీ జిహెచ్ఎంసీలో కీలక స్థానాల్లో గెలిచినట్లయితే ఆ చూసే చూపులు వచ్చేసి ఏకంగా చేరుతాయి పార్టీలు అని చెప్పేసి వినిపిస్తా ఉంది. అదే టీఆర్ఎస్ వాళ్ళకి ఈ రోజు అతి పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా కూడా ఒక్కొక్క కార్పొరేటర్ కి అండగా ఉంటూ ప్రచారం చేస్తూ ఓ రేంజ్ లో దూసుకెళ్తా ఉన్నారు ప్రచారంలో. అదే వేళ బీజేపీలు దూసుకెళ్తారు. బీజేపీలు ఇంకా ఏకంగా కేంద్ర మంత్రుల్ని, ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుల్ని, స్మృతి ఇరానీ, తర్వాత ప్రకాష్ జావదేకర్, భూపేంద్ర యాదవ్, ఒకళ్ళ ఇద్దరు బోల్డ్ మంది వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళేమో ఇదిగో మాది ఇదని చూపిస్తున్నారు, మీది అదేనా, అంతకు మించి మాది ఇది చూడండి బీజేపీ వాళ్ళు. చివరికి జిహెచ్ఎంసీ అటు ఇటు చేసేసి టీఆర్ఎస్ఆ బీజేపీ ఎవరు తెలంగాణలో లీడింగ్ లో ఉండబోయేది త్వరలో అన్నదానికి ఈ జిహెచ్ఎంసీ ఎన్నిక వేదిక కాబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ జిహెచ్ఎంసీలో గనక బీజేపీ గనక 30 స్థానాలు గనక దాటి ఓ రేంజ్ లో గనక ముందు గనక వెళ్తే చాలా వరకు భారీ వలసలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీ తెలుస్తా ఉంది. ఆ వేలో December 4 తర్వాత అసలు నిజాలు తెలుస్తాయి. అందుకే టీఆర్ఎస్ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ వాళ్ళకి ఇటువంటి అవకాశం ఇవ్వకూడదని. ఒకవేళ బీజేపీ కనుక అవకాశం కనుక వెళ్తే అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ చాలా ఇబ్బందులు తప్పవు. సామాన్య ప్రజానీకం భాషలో కనుక చెప్పాలంటే చుక్కలు తప్పవు అన్నమాట.